బిగ్ బాస్ సీజన్ 9కి ఇప్పటి వరకు కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్స్ వారి డీటెయిల్స్ విత్ ఫొటోస్ చూపిస్తాయి ఈ వీడియోలో. అయితే ఒక విషయంలో మాత్రం నవ్వాలా ఏడాలా అంటే బిగ్ బాస్ సీజన్ 9 డిస్కషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కంటిన్యూస్గా వినిపించిన పేరు ఏంటంటే చిట్టి పికిల్ సిస్టర్స్. వాళ్ళని సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కానీ వాడుకోని వాళ్ళంటూ లేరు. అది పాజిటివ్గా చెప్పా, నెగిటివ్గా చెప్పా, దాన్ని బిగ్ బాస్ కనెక్ట్ చేశా, మొత్తానికి ఒక హైపు వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడో కూర్చోబెట్టారు. అసలు వీళ్ళు బిగ్ బాస్లో అడుగు పెట్టడం లాంఛనమే. అసలు వీళ్ళకి వచ్చిన పబ్లిసిటీ వేరే, అసలు వాళ్ళు బిగ్ బాస్కి వస్తే బిగ్ బాస్ అదృష్టం అన్న రేంజ్లో చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఇవన్నీ సైలెంట్గా గమనిస్తే ఏందిరా చారి ఇది మనకి ఎందుకు ఇంత లేపుతున్నారు? ఆ అమ్మాయి ఎవరినో తిట్టింది, అది వైరల్ అయింది, మీమ్స్ పేజెస్ అన్నీ వాడుకున్నారు. ఎవరి విధానంలో వాళ్ళు చెప్పే విధానంలో చెప్పుకుంటా ఉన్నారు. తీసుకొచ్చి బిగ్ బాస్కి కనెక్ట్ చేశారు. బిగ్ బాస్లో హై రికమెండేషన్స్ వీళ్ళు తీసుకుంటే మన షోకి అసలు తిరిగి ఉండదు అని చెప్పారంట. టాక్స్ అక్కడే తెలుసుకోరు టాక్స్. కట్ చేస్తే వీళ్ళు కన్ఫామ్ రా బుజ్జి అని చెప్పి అసలు అబ్బో ఎంతైనా బిట్టుగా వీళ్ళు కన్ఫామే అన్న దగ్గర నుంచి చూస్తే ఇప్పుడు అది కన్ఫర్మ్ అవ్వాలా. అదిదా ట్విస్ట్. ఇంకొక టాక్ నడుస్తుంది ఏంటంటే వీళ్ళే వద్దనుకున్నారు బిగ్ బాస్ అని. ఏంలే, వీళ్ళకి బిగ్ బాస్కి వెళ్ళాలనే ఉంది. సో ఎవరంటే వీళ్ళు ముగ్గురులో రమ్యకే ఛాన్స్. రమ్యకే ఇంటర్వ్యూ అయింది, ఇంటర్వ్యూలు ఎన్ని అయినాయి. అయితే బాల్ వీళ్ళ కోర్టులో లేదు, బాల్ బిగ్ బాస్ కోర్టులోనే ఉంది. అలా అని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియా వచ్చినట్టు వీళ్ళని రిజెక్ట్ చేస్తారా కంప్లీట్గా, వీళ్ళు వదిలేశారంటే లేదు, ఇంకా దెర్ ఇస్ ఎ ఛాన్స్. కానీ ఇప్పటివరకు అయితే మాత్రం కన్ఫర్మేషన్ లేదు. అందరూ అలా వాళ్ళ పేర్లని వాడుకొని వదిలేశారేమో అని అనిపించింది నాకు. నా చిట్టి మనసుకి ఆ చిట్టి పికిల్స్ని అలా పాపం యూజ్ అండ్ త్రూ చేశారేమో ఎవరి స్వార్థానికి వాళ్ళు అని అనిపించింది. బట్ ఇందులో బిగ్ బాస్ కూడా ఉండటం అదొక వింత. అంటే వాళ్ళకు కూడా రికమెండేషన్స్ వెళ్ళి గట్ట ఇంక ఇంటర్వ్యూ చేయాలని చేశారా మరి ఏంటి, నిజంగా సోషల్ మీడియాలో అంత ఉందా, సత్తా చూసారా, ఏం చూసారో తెలియదు. కాకపోతే మాత్రం ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏం జరిగిద్దంటే వాళ్ళకి ఒక హోప్, మన నెక్స్ట్ బిగ్ బాస్ అనేది ఎవరికైనా ఒక మంచి ప్లాట్ఫామ్, వాళ్ళు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళడానికి యూజ్ అవుతుంది. యూజ్ చేసుకున్న వాళ్ళకి ఒకటి ఉంటుంది, అరే మనకు వస్తుంది మనం వెళ్దాము అది అని. అయితే ఓవర్ పబ్లిసిటీ అయిపోయింది. వాళ్ళు కొన్ని మిస్టేక్స్ చేశారు కానీ బట్ వాళ్ళకి ఒక బాధ ఉంటుంది. ఇప్పుడు ఏంది ఇది మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చి ఇక్కడ ఇలా వదిలేశారు అని చెప్పి బాధపడతా ఉంటారు. బిగ్ బాస్ టీము వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళకు ఉంటాయి, ఎవరు కావాలి ఎవరు వద్దు అని చెప్పి వాళ్ళకి 50 మందిని ఇంటర్వ్యూ చేసి పెట్టుకున్నారు. అందులో ఒక్కొక్కరిని తీసుకుంటూ వచ్చి చివరికి వాళ్ళకి మెయిన్ వాళ్ళు వాళ్ళకి ఇంక దొరకలేదు అనుకున్నప్పుడు తీసుకొచ్చి కన్ఫర్మ్ చేస్తూ ఉంటారు లాస్ట్లో. అంటే మెయిన్ వాళ్ళు దొరకలేదనే కాదు కానీ ఆ ఫార్మాట్కి సెట్ అయ్యేలా ఎవరున్నారు, అమ్మాయి అబ్బాయి, లవ్ స్టోరీసు, అందంగా ఉండాలి, టాలెంట్ ఉండేవాళ్ళు, వివిధ రంగాలకు చెందిన వాళ్ళు, అన్ని కాంబినేషన్ సెట్ అవ్వాలి, బడ్జెట్ అంతా సెట్ అవ్వాలి. సో రావట్లేదని బాధపడద్దు, వస్తారేమో అని ఆనందపడద్దు. ఇంకా ఆ స్టేటస్ అన్నది హోల్డ్లోనే ఉంది, ఇంకా టైం ఉంది దానికి. సో ఆ టైం తర్వాత కన్ఫర్మ్ అయ్యిద్ది. వైల్డ్ కార్డ్ ఛాన్స్ కూడా ఉంది. సో ఈ సీజన్లో ఎంతమంది వస్తున్నారు, ఎప్పటివరకు ఎంతమంది కన్ఫర్మ్ అయ్యారు, అసలు ఆ సెలబ్రిటీస్ పేర్లు ఏంటి, ఎన్నప్పుడు మనకు వచ్చే తలనొప్పి ఏంటి, ఎందుకురా ఒక్కళ్ళు కూడా ఎగ్జైటింగ్గా లేరు, ఈ సీజన్ కూడా సీజన్ 6 సీజన్ 8 లాగా వెళ్ళిపోవటమేనా, ఇలాంటి చాలా విషయాలు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సింపుల్గా పేర్లే కాకుండా. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. ముందుగా వీడియోని లైక్ చేయండి. ఏ సెలబ్రిటీ వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు, లేదంటే నేను చెప్పిన పేర్లో వీళ్ళ మీద హోప్స్ ఉన్నాయి అని మీకు ఎక్కడికైనా అనిపిస్తే ఖచ్చితంగా మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. యువర్ ఒపీనియన్ మ్యాటర్స్. అసలు బిగ్ బాస్ స్టార్ట్ అవుతుందంటే కామెంట్స్లో కుట్టేసుకోవాలి. వ్యూసే రావటం లేదు, నాకని కాదు, వాళ్ళు రిలీజ్ చేసిన ప్రోమోస్కి ఎప్పుడు చెప్తున్నారు వాళ్ళకే వ్యూస్ రావట్లేదు, వాళ్ళకే కామెంట్స్ రావట్లేదు. ఇది ఒక మంచి స్ట్రాటజీ అబ్బా. నాకు ఎవరో మెసేజ్ చేశారు ఏంటంటే బిగ్ బాస్ కూడా ఎపిసోడ్ వేసేసంట, ఎపిసోడ్ తర్వాత ప్రోమోస్ రిలీజ్ చేయాలంట. అప్పుడు ప్రోమోస్ కింద ఎవడు కామెంట్లో కొట్టుకోరు, వాళ్ళ ఆర్మీ వీళ్ళ ఆర్మీ, వాళ్ళ ఆడపులి వీళ్ళు లేడీ సింహం ఇలాంటివి కొట్టుకోరు అని చెప్పి. బాగుంది, చాలా బాగుంది. అలాగే ఉంటే ఇంకేముంది, ఇంకా అసలు బిగ్ బాస్ కావాల్సింది ఆ ఫైట్స్ కదా. ఇంటా బయట ఫైట్స్ తిరుగుతూ ఉంటే 4 పేర్లు నానుతూ ఉంటే ఆ పిఆర్లకి కానీ ఎవరికి కానీ అందరికీ యూజ్ అవుతూ ఉంటుంది. ఎనీవే, సో సెలబ్రిటీస్ ఎంతమంది వస్తున్నారు ఈ సీజన్ కంటే స్టార్టింగ్ ఎంత నెంబర్ ఉంది, వీళ్ళు ఎంత అనుకుంటున్నారు ఏంటంటే ఒక 10 మంది సెలబ్రిటీలు, ఒక 5 కామనర్స్. సో మన అగ్ని పరీక్ష జరుగుతుంది కదా, ఆ కామనర్స్. సో 10+5తో సీజన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు అని చెప్పి, నాట్ 9 vs 9, 12 vs 12 ఇది కాదు, 15 మెంబర్స్తో షో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు అని చెప్పి. సో డబుల్ హౌస్, మరి 7 పెట్టి ఒకళ్ళని ఇంటి బయట పెడతారా, ఎలా పెడతారో తెలియదు కానీ అదైతే టాక్. దాని తర్వాత 5 వైల్డ్ కార్డ్స్. సో మొత్తం 20 మంది అనుకుంటున్నారు.
ఈ 5 వైల్డ్ కార్డ్స్ని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని పంపిస్తారా, లేదంటే హ్యాట్రిక్ కొట్టడానికి అంటే సీజన్ 7 సీజన్ 8 లాగా గ్రాండ్ లాంచ్ రీలాంచ్ 2.0 అదే అలాగే రీలోడ్ 2.0 అలా ఏమైనా పెట్టి మళ్ళీ ఇంకొక ఈవెంట్ చేసి దసరా టైంకి ఓ 4 వారాల తర్వాత మళ్ళీ ఒక 5 హౌస్లోకి పంపిస్తారా అన్నది చూడాలి. సో ప్రజెంట్ అయితే మాత్రం సిచ్యువేషన్ ఇది. 10 మంది కోసం ఎత్తుకుతున్నారు, అందులో 7 కన్ఫర్మ్ అయ్యారు, 3 హోల్డ్లో ఉన్నారు. అయితే ఏం జరుగుతుందంటే ఎందుకు ఆ సెలబ్రిటీస్ నేమ్స్ ఎంత ఎగ్జైటింగ్గా లేకపోవడానికి కారణం ఏంటంటే ఓవర్ ద ఇయర్స్ బిగ్ బాస్ అందరూ ప్రిడిక్ట్ చేస్తున్నారు బిగ్ బాస్ని. అంటే ఎలా ప్రిడిక్షన్ అంటే కామనర్స్ వస్తున్నారు అనగానే ఆబ్వియస్లీ కామనర్స్కి ఎక్కువ చాయిస్ ఎక్కువ ఛాన్స్ ఉంటుంది, జనాల్లో ఈడు మనోడు అన్న భావన అనేది ఉంటుంది. దట్టు ఈ సీజన్లో అగ్ని పరీక్ష అని షో పెట్టి వీళ్ళని వడపోసి అసలు సానబెట్టి రాటుదేల్చి ఆడియన్స్ ఓట్స్తో కనెక్ట్ చేసి వాళ్ళని హౌస్లోకి పంపిస్తున్నప్పుడు ఆబ్వియస్గా వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. వాళ్ళు డైరెక్ట్గా చివరిదాకా బిగ్ బాస్ ముందు రోజు వరకు వాళ్ళ గేమ్ని చూస్తే వాళ్ళు కంటిన్యూ అవుతుంది. వీళ్ళందరికీ 100 రోజులు అయితే వీళ్ళు ఆల్రెడీ ఒక 10-15 రోజులు వీళ్ళ మన మొత్తం లీక్స్ అన్నీ కలిపి 20 రోజులు మన నోట్లలో నాని వాళ్ళ పేర్లు మొత్తం మనం తెలుసుకుని వాళ్ళ ఆట తీరు తెలుసుకొని వాళ్ళ మొత్తం బిహేవియర్ మొత్తం తెలుసుకొని వాళ్ళ హౌస్లోకి ఎంటర్ అవుతున్నారు. వాళ్ళకి ఎవరైతే ఓట్లు వేస్తారో ఆ ఓట్స్ కంటిన్యూ అవుతాయి. ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి ఉన్నప్పుడు సెలబ్రిటీస్కి హౌస్లోకి ఎంటర్ అవ్వాలంటే కొద్దిగా భయంగానే ఉంటుంది, ఎందుకంటే ఛాన్సులు చాలా తక్కువ ఉంటాయి. దట్టు టీవీ సెలబ్రిటీస్ ముఖ్యంగా ఈ లాస్ట్ 2 years సీరియల్ యాక్టర్స్ అని చెప్పి జరిగింది కానీ, లేదంటే కన్నడ వర్సెస్ తెలుగు అని జరిగింది కానీ, ఎందుకంటే సగం మంది సీరియల్ వాళ్ళు సగం పైన పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. సో వాళ్ళకి హౌస్లోకి ఎంటర్ అవ్వాలంటే వాళ్ళకి ఇంకా భయం వేస్తూ ఉంటుంది. ఎందుకురా బాబు బతికొంటే ఇంకో సీరియల్ చేసుకోవచ్చు, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళకపోయినా పర్లేదు, సినిమాలు చేయకపోయినా పర్లేదు, అక్కడికి వెళ్ళి ట్రోల్ అయ్యే కన్నా అక్కడికి వెళ్ళి ఫూల్స్ అయ్యే కన్నా అన్న భావన వచ్చేసింది వాళ్ళకి. సో కామనర్స్ని చూసి భయపడ్డారంటే భయపడ్డారు ఆ సెలక్షన్ ప్రాసెస్ ఇదంతా చూసి. సో అందుకోసం అని చెప్పి బిగ్ బాస్ టీము నేను చెప్తాను ఆ పేరు, ఒక టీవీ సీరియల్ ఆర్టిస్ట్ సంబంధించి తెగ ట్రై చేస్తున్నారంట. బట్ ఆయన మాత్రం అసలు సుముఖంగా లేడు, విముఖంగానే ఉన్నాడు. ఆయనకేమైనా వేరే ప్రాజెక్టులు ఉన్నాయంటే లేవు, కావాలంటే ఖాళీగా ఉంటాను కానీ బిగ్ బాస్ హౌస్లోకి మాత్రం అడుగు పెట్టాలా వద్దని ఆలోచించుకుంటున్నాడు. అదర్వైజ్ మామూలు సిచ్యువేషన్స్లో ఇలాంటి ఆఫర్స్ దగ్గరికి అంతే వెళ్ళిపోతారు హౌస్లోకి. అమ్మయ్య నెలకు వారానికి ఒక 4-5 లక్షలు ఇస్తారు ఈజీగా ఆ కంటెస్టెంట్కి అయితే. 10 వారాలు గ్యారంటీ ఉంటుంది. ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్కి ఆయన కొద్ది గొప్ప ఆడినా కూడా 15 వారాలు ఉండొచ్చు. ఎంత లెక్కేసుకున్నా 70-80 లక్షలు అసలు ఫ్రీ ఫుడ్ ఫ్రీ లాడ్జింగ్తో పాటు 70-80 లక్షలు ఈజీగా అసలు సంపాదించుకొని రావచ్చు. బట్ స్టిల్ భయపడుతున్నారంటే ఊహించుకోండి. సో ఎవరా కంటెస్టెంట్స్ ఏంటి ఆ కథ మొత్తం నీట్గా చెప్పుకుందాం, ఎవరు వస్తున్నారు ఏంటి అని చెప్పి. ఆర్డర్ కాదు కానీ ఇప్పుడు నేను చెప్పే ఫస్ట్ 7 నేమ్స్ మాత్రం ఖచ్చితంగా 99% కన్ఫర్మ్డ్, వాళ్ళు ఆల్రెడీ అగ్రిమెంట్ సైన్ చేస్తున్నారు అనమాట. ఆ సీరియల్ ఆర్టిస్ట్ బర్నీ గారు. బర్నీ అనగా నాకు గుర్తొచ్చేది ఏంటంటే, నేను 90s కిడ్స్ చాలామంది గుర్తొచ్చేది ఏంటంటే, నాకు చిన్నప్పుడు అమ్మ చెప్పింది అని సీరియల్ వచ్చేది, ఎవరికైనా గుర్తుందా? అందులో చిన్నపిల్లడు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ప్రీతి అమ్మిన హీరోయిన్, అందులో ఇంకొక ఆవిడ పేరు మర్చిపోయాను, ఆవిడే మెయిన్ అసలు. అరే రేపు మర్చిపోయానే బా సరే. సో అందులో ఈ పిల్లల్ని ఎత్తుక్కుంటా స్లో మోషన్లో నడుస్తూ ఉండేవాడు ఆయన, చిక్ 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 అనుకుంటా. సో ఆయన నాకు అక్కడి నుంచి గుర్తొస్తూ ఉంటాడు. చాలా సీరియల్స్ చేశారు, సినిమాలు చేశారు. ఇంకొంటి ఫోటో పక్కన ఉంటుంది చూడండి. నెక్స్ట్ ఇమాన్యుయల్, జబర్దస్త్ నుంచి మా టీవీకి వచ్చాడు. సో ఇక్కడ జాతిరత్నాలు, కేబీకేజీ వరుసగా అదరగొట్టుకుంటూ వస్తున్నాడు. సో ఇమాన్యుయల్ ఉన్నాడు. ఇమాన్యుయల్ వల్ల బర్నీ గారి వల్ల పెద్ద ఎగ్జైట్మెంట్ రాలేదు, ఇమాన్యుయల్ వల్ల కూడా పెద్ద ఎగ్జైట్మెంట్ రాలేదు. ఎందుకంటే దీని ప్రాబ్లం ఇమాన్యుయల్లే. డైరెక్ట్గా జబర్దస్త్ నుంచి వచ్చింటే వచ్చేదేమో. ఆ కేబీకేజీ, ఈ కుక్ విత్ జాతిరత్నాలు ఇవన్నీ చూస్తూ ఉండేవాటికి అలవాటు అయిపోతుంది, అది ప్రాబ్లం. బట్ తనే ఎంటర్టైనరు. నెక్స్ట్ సృష్టి వర్మ, జానీ మాస్టర్, ఈ కాంట్రవర్సీలు ఇవన్నీ ఉన్న ఈవిడ ఎంత బాగా తెలుగు వచ్చో నాకు తెలియదు కానీ, బట్ ఈవిడ ఓకే. లోపల బయట కాంట్రవర్సీ ఉంటే లోపలికి వెళ్ళాక అలాంటి కాంట్రవర్షియల్ వ్యక్తి కాదు. బయట ఒక కాంట్రవర్సీ ఉంది, ఆవిడ కాంట్రవర్షియల్ వ్యక్తి కాదు, ఆవిడకి సంబంధించిన కాంట్రవర్సీ ఉంది. లోపలికి వెళ్ళిందా తల ఇది అంటే అలా కాదు. సేమ్ పర్సన్స్ వెళ్తే అప్పుడు ఏదైనా మళ్ళీ ఏదైనా డిస్కషన్ జరగచ్చు కానీ అదర్వైజ్ అంతే ఉండదు. నెక్స్ట్ తనుజ గౌడ్ అని చెప్పి అంటున్నా ఉన్నారు కానీ, బట్ కుక్ విత్ జాతిరత్నాల్లో ఉంది ఈవిడ కొంచెం క్రేజ్ ఉందని నాకు అనిపిస్తుంది. కొంచెం కొంతమంది పేరు నేను రిలీజ్ చేసినప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఆ క్రేజ్ అన్నది కనిపించింది కొద్దిగా. ఈవిడ వస్తుందా, ఉంటుంది, క్యూట్గా బాగా మాట్లాడిద్ది అది అని చెప్పి. సో మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఆవిడ ఫోటో కూడా వేసాను. నెక్స్ట్ ఆశా సైని గారు. ఆశా సైని గారు ఎప్పుడో తెలుగులో సినిమాలు చేశారు. లాస్ట్ బ్రోకర్ ఏదో సినిమా చేశారు ఆర్పి పట్నాయక్ది, నాకు గుర్తున్నంత వరకు. దాని తర్వాత హిందీకి వెళ్ళారు, హిందీలో కొన్ని సినిమాలు చేశారు, కొన్ని అడల్ట్ వెబ్ సిరీస్ లాంటివి చేశారు.
ఇప్పుడు ఆవిడ వస్తున్నారు. నాకు ఆశా సైని గారి పేరు వినిపించగానే కిరణ్ రాథోడ్ గారి పేరు వినిపించింది. అది గుర్తొచ్చింది అనమాట. ఆవిడ ఎలా అయితే 1 వీక్ 2 వీక్స్లో వెళ్ళిపోయారో ఈవిడ కూడా 1 వీక్ 2 వీక్స్లో వెళ్ళిపోతారేమో అనిపిస్తుంది. ఈవిడ కూడా ఎంత తెలుగు వచ్చో తెలియదు. నెక్స్ట్ సుమన్ శెట్టి, 7/G, బృందావన్ కాలనీ, జయం ఆ మూవీస్లో బాగా ఫేమ్ సంపాదించిన సుమన్ శెట్టి. అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలా లేడు. కొంచెం లుక్స్ ఇవన్నీ మారినాయి. బట్ చూడాలి ఎలా ఆడతారు ఏంటి అని చెప్పి. ఇప్పటి నుంచి మనం తక్కువ అంచనా వేయద్దు కానీ. బట్ సుమన్ శెట్టి గారు. నెక్స్ట్ సంజన గల్రాని, బుజ్జిగాడి ఫేము సెకండ్ హీరోయిన్ అని అనొచ్చా? బుజ్జిగాడి ఫేము సంజన గారు. అయితే ఈవిడ ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈవిడ ఆల్రెడీ కన్నడ సీజన్ ఆడింది, సీజన్ 1లోనే. సో ఆవిడకి ఒక బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. అది కాక కొన్ని రియాలిటీ షోస్ కూడా ఆవిడ పార్టిసిపేట్ చేసింది హిందీలో కూడా. ముష్య షాదీ కరో పారస్ చాబ్రాది ఒక షో వచ్చేది, స్వయంవరం లాంటి షో అనమాట. సో అందులో కూడా ఆవిడ మెరిసింది బాగానే. సో అలా సినిమాలు నెక్స్ట్ ఇది తర్వాత మ్యారేజ్ చేసుకుంది. వాళ్ళ సిస్టర్ ఇంకొక ఆవిడ ఉంది, ఆవిడ ఆది పిన్సెట్టి వాళ్ళ వైఫ్. చాలామంది కన్ఫ్యూజన్ మెసేజ్ చేశారు ఈ పేరుని రిలీజ్ చేసినప్పుడు. ఆది పిన్సెట్టి వాళ్ళ వైఫ్ అని అంటే కాదు, వాళ్ళ సిస్టర్ ఆది పిన్సెట్టి వాళ్ళ వైఫ్. సో సంజన గల్రాని, ఈవిడికి కూడా ఎంత తెలుగు వచ్చానది మనకు తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం చూసి ఓ బాగా మాట్లాడుతున్నారు కదా అని ఆశ్చర్యపోవడం తప్పితే అంతమంది మనం చెప్పుకోవడానికి ఏం లేదు. సో వీళ్ళు 7 బిగ్ బాస్ 9కి 99% 100 అనాలంటే అడుగు పెట్టాలన్నమాట. వాళ్ళు 99.99% హౌస్లోకి ఎంట్రీ ఇస్తారు. వీళ్ళవన్నీ కాంట్రాక్ట్లు అయినాయి అనమాట. సో ఈ 7 పేరు నేమ్స్ ఉన్నప్పుడు మీకు ఏమైనా ఎగ్జైటింగ్ ఎవరైనా అబ్బో తోపు కంటెస్టెంట్ అనిపించిన వాళ్ళ పేర్లు కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఒక 2 పేర్లు చెప్తా. ఒక పేరు బిగ్ బాస్ టీం తెగ ట్రై చేస్తున్నారు. ఇందాక నేను చెప్పాను కదా ఆయన వస్తే షోకి లేచిద్దేమో అని చెప్పి. ఆయన ఎవరంటే గుప్పెడంత మనసు ఫేమ్ ముఖేష్. సో ఈయనకి ఆ హీరోయిన్కి వాళ్ళిద్దరికి మంచి క్రేజ్ ఉంది. ఈయన సీరియల్లో డబ్బింగ్ చెప్తారు, ముందే చెప్తున్న వాయిస్ బిగ్ అలర్ట్ అనమాట. ఇది డబ్బింగ్ వేరే వాళ్ళు చెప్తారు, ఈయన వాయిస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఈయన కూడా తెలుగు ఆయన కాదు, ముఖేష్ గౌడే అనుకుంటున్నా తెలిసి, పక్క నుంచి వస్తున్న ఆయన. బట్ ఈయనకు క్రేజ్ ఉంది, ఈయనకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈయన కోసం గట్టిగా ట్రై చేస్తున్నారు. ఈయన మాత్రం కొద్దిగా భయపడుతున్నాడు, వెళ్ళాలా వద్దా, వెళ్తే ఏమవుతుంది, లాస్ట్ ఇయర్ ఇదంతా జరిగింది కదా, మళ్ళీ ఏమైనా వేసుకుంటారా, మళ్ళీ ఏమైనా ట్రోల్ జరుగుతాయా, అది అని చెప్పి. సో ముఖేష్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి, మీ ముఖేష్ వెళ్ళాలనుకుంటున్నారా, మీరు వద్దనుకుంటున్నారా అని చెప్పి. నెక్స్ట్ ప్రియాంక వాళ్ళ ఫ్రెండ్ శివు ఫస్ట్ ఇంటర్వ్యూ ఏందని వచ్చింది, నేను కూడా పెట్టాను, కానీ దాని తర్వాత రాలేదు, అది అఫీషియల్ కాదు, ఏదో మామూలుగా మాట్లాడుకున్నారని. బట్ లాస్ట్ 3-4 డేస్లో మళ్ళీ బిగ్ బాస్ టీం కాంటాక్ట్ చేశారని, మళ్ళీ ఆయన ఇంటర్వ్యూకి ఆ టాక్స్ నడుస్తున్నాయని చెప్పి, రెమ్యునరేషన్ డిస్కషన్ నడుస్తున్నాయని చెప్పి టాక్ వచ్చింది. సో శివు ఉండే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. బిగ్ బాస్ టీం కూడా గట్టిగా ట్రై చేస్తున్నారు. ఆయనకు కూడా సీరియల్స్ ఏమి లేనట్టు ఉన్నాయి, కమిట్మెంట్స్ ఏమి లేవు. ప్రియాంక జైన్ ఆల్రెడీ వెళ్ళొచ్చింది, ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళ దగ్గర ఉంది. నిజంగా భయపడాలా కామనర్స్ని చూసి, లేదంటే ఈ సీరియల్ ఇవన్నీ గొడవలు జరుగుతాయంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో అంత భయపడాల్సిందేం లేదు. నిజంగా కామనర్స్లోంచి కూడా వీళ్ళు తోపురా, వీళ్ళు తురుము, వీళ్ళు ఖచ్చితంగా టాప్ 5 ఉంటారు, కప్పు కొట్టే ఛాన్స్ వీళ్ళకి ఉంటుంది అన్నోళ్ళు ఎవరు లేరు. ఉన్నోళ్ళల్లో వీళ్ళు బెస్ట్ అనుకునే వాళ్ళు తప్పితే నిజంగా వాళ్ళని చూసి భయపడే అంత సినిమా ఉందంటే ఏం లేదు. చూడండి వ్యూస్, అక్కడ వస్తున్న ప్రోమోస్ అని, ఆ ఓటింగ్ కూడా ఎవరు పట్టించుకోవట్లా. ఎవరైనా ఓటేసే వాళ్ళు ఎత్తుక్కుని మరి ఓటేస్తున్నారు తప్పితే అదర్వైజ్ మామూలుగా అయితే కంప్లైంట్ రేజ్ అవుతూ ఉండాలి. రీసెంట్ ఎపిసోడ్స్లో ఈరోజు ఎపిసోడ్ జరిగితే ఈరోజు దాని కింద ఓట్ ఆప్షన్ రావట్లా, నిన్న ఎపిసోడ్కి రావట్లా, మొన్న ఎపిసోడ్ నుంచి వస్తున్నాయి. లేదా బిగ్ బాస్ అగ్ని పరీక్ష సెర్చ్ చేసుకుంటే అక్కడ హోమ్ పేజ్లో ఓట్ ఆప్షన్ వస్తుంది. మామూలుగా అయితే ఈ పాటికి అసలు గోల అవుతూ ఉండాలి అవలా. సో ఓటేసే వాళ్ళు కూడా నాకు ఎవరు కనిపించట్లా ఇంత ఎగ్జైటింగ్గా రోజు కూర్చొని డైలీ ఓట్ చేసి, వాళ్ళింటికి వీళ్ళింటికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఓట్ చేసి, మల్టిపుల్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఓట్ చేసి, అంత ఫ్యానిజం కూడా ఏం కనిపించట్లేదు. సో నిజంగా వీళ్ళకి భయపడాలంటే అంత భయపడాల్సిన అవసరం లేదయ్యా సెలబ్రిటీస్, అలా అంత లేదు. మీరు గట్టిగా కూర్చొని కనుక మీరు మంచిగా ఆడితే మీకే ఛాన్స్ ఉంటుంది. అది సో శివు ముఖేష్ వీళ్ళిద్దరి కోసం బిగ్ బాస్ టీం కొద్దిగా పాటలు పడుతున్నారు, వస్తారో చూడాలి. దాని తర్వాత ఇంకా సింగర్ సాయి తేజ అని చెప్పి అదే మొన్న ఎలిమినేట్ అయిపోయారు కదా ఆ అగ్నిపరి షో నుంచి, అతన్ని ఒక వైల్డ్ కార్డ్గా తెస్తారని టాక్. కాంట్రాక్ట్ కూడా అయిపోయింది అన్నారు కానీ నా దగ్గర పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు, నేను వేరే చోట చూసి చెప్పింది ఇది. ఇంకొక 2 ఉన్నారు, వీళ్ళిద్దరికి బాగా ఇంటర్వ్యూలు అయినాయి, 90% వీళ్ళు ఉండే అవకాశం ఉంది అని చెప్పి బిగ్ బాస్ టీం మాట ఇవ్వటం కానీ ఏదైనా జరిగింది కానీ, బట్ ఇంత మట్టుకు అఫీషియల్గా కన్ఫర్మేషన్ రాలేదు. వాళ్ళిద్దరు ఎవరంటే ఒకటి మన పికిల్స్ రమ్య, 2 ఆదాన్ సుధీర్. సో ఆదాన్ ఇంటర్వ్యూస్ మీరు సుధీర్ టాక్స్ అని చూస్తూ ఉంటారు కదా, సుధీర్ రెడ్డి ఆయన. సో రమ్య పికిల్స్ వాళ్ళది అందరూ అనుకున్నట్టు వాళ్ళు రిజెక్ట్ చేయడం కాదు, బిగ్ బాస్ టీమే ఇంత మట్టుకు ఆ కాంట్రాక్ట్ ఇంకా వాళ్ళకి ఆఫర్ చేయలేదు అనమాట. చేసిన రోజు నేను చెప్తాను, ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫస్ట్ కామెంట్గా కూడా నేను పిన్ చేసి పెడతాను, మీరు అందులో ఫాలో అయితే మీకు అంటే ఏదైనా చిన్న ఒక్కొక్క దానికి వీడియో చేయలేం కదా, సో అందుకోసం అని చెప్పనమాట. సో అందులో పెడతాను చూడండి. నెక్స్ట్ ఆదాన్ సుధీర్ కూడా
మంచి ఎప్పుడో ఇంటర్వ్యూ అయింది, మంచి ఛాన్సెస్ ఉన్నాయి అది అన్నారు, కానీ ఇంత మట్టుగా ఆయనకు కూడా 100% కన్ఫర్మేషన్ అయితే రాలేదంటే, కాంట్రాక్ట్ అయితే సైన్ చేయలేదు, ఇంకా రెమ్యునరేషన్ డిస్కషన్స్ ఇవన్నీ నడుస్తున్నాయని చెప్పి వేరే వాళ్ళు పోస్ట్ చేశారు. సో వస్తే ఆయనకి కనుక ఛాన్స్ వస్తే వీళ్ళందరూ యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటున్నా. యాక్సెప్ట్ చేసి కామనర్స్ ఉన్నారని భయపడకుండా యాక్సెప్ట్ చేస్తే వీళ్ళకి కూడా ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు కూడా ఎక్కువ మంది కామనర్సే కదా చూసేది. అంటే బిందు మాధవి గారు ఏమన్నారు, మీకేదో ఫాలోవర్స్ ఉన్నంత మాత్రాన వాళ్ళందరూ ఫ్యాన్స్ కాదు, మీరు కూడా కామనర్సే అని చెప్పారు కదా వాళ్ళకి, అక్కడున్న ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్కి. వీళ్ళు కూడా అంతే మరి. సో వాళ్ళకున్న ఫాలోవర్స్ అందరూ ఫ్యాన్స్ కాదని అనుకోవటమే. సో ఇదనమాట, వీళ్ళే ఆ బిగ్ బాస్ 9 కోసం ఇప్పటివరకు డిస్కషన్స్లో ఉన్నది. వీళ్ళని దాటి అయితే మాత్రం ఇంతమటికి ఎక్కడ డిస్కషన్స్ వెళ్ళలేదు. వీళ్ళని దాటి ఇంటర్వ్యూలు అయిన వాళ్ళు కూడా కొంతమంది ఏమో వాళ్ళ పేర్లు చెప్పుకొని తిప్పుకున్నారు, మాకు ఇంటర్వ్యూలు అయినాయి మా వాళ్ళు అని. ఏం లేదు, వీళ్ళే అక్కడ ఈ టీంలో తెలిసిన వాళ్ళకి ఎవరికి వాళ్ళు ఫోన్ చేసి, కొంతమంది స్ట్రాటజీలు అనమాట, ఫోన్ చేసి ఎలా ఉంది మమ్మల్ని తీసుకోవచ్చుగా అది ఇది అని చెప్పడం, లేదంటే బిగ్ బాస్కి ఎవరైతే రికమెండేషన్లు చేస్తారో వాళ్ళకి ఫోన్లు చేసి మమ్మల్ని తీసుకోమని చెప్పడం చెప్పి బిగ్ బాస్ టీం మాతో మాట్లాడిందని గాల్లో వార్త వేసుకోవడం తప్పితే అదర్వైజ్ అక్కడ ఏం లేదనమాట అంత విషయం. ఇది చూసారా, ఇంతకుముందు ఏదైనా సీజన్ స్టార్ట్ అవుతున్నప్పుడు పేర్లు చెప్తే 20-25 పేర్లు చెప్పుకుంటూ ఉంటే 30-35 నిమిషాలు వీడియోలు ఎంత వెళ్తూ ఉండేది. ఎంత సోది మాట్లాడినా కూడా పేర్లు కాకుండా 16 నిమిషాలు కూడా అలా. అది ప్రెజెంట్ ఉన్న పరిస్థితి అనమాట బిగ్ బాస్ 9 మీద. ఇంకా 7 రోజుల్లో ఉంది అనగా అసలు బజ్ ఏమాత్రం రావట్లేదంటే, ఒక్కొక్క పేరు తెలుస్తూ ఉంటే సోషల్ మీడియాలో షేక్ అయిపోతూ ఉండాలి. అలాంటిది ఈ పేర్లు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో ఎక్కడ కాలగర్భంలో కలిసిపోయిన అందరినీ తీసుకొచ్చారు మీరు. ఆశా శైని, సుమన్ శెట్టి, నిక్కీ గల్రాని, ఎవరు స్టార్టింగ్లో పంపించడానికి తీసుకొచ్చే వాళ్ళ ఉన్నారు వీళ్ళు. అంతేనా? నాకైతే మాత్రం ఒక్క సెలబ్రిటీ నేమ్ కూడా కన్ఫర్మ్ అయిన 7గురిలో ఒక్కటి కూడా నాకు ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేయాలి. ఓపెన్గానే చెప్తున్నా, నెగిటివ్గా చెప్తున్నాను అనుకోండి, ఏదైనా అనుకోండి, కానీ కనీసం టాస్క్లైనా వీళ్ళ మధ్యలో మంచి టాస్క్లు పెట్టండి, మనసు పెట్టి కొంచెం బలమైన టాస్కులు పెట్టండి. ఏ విధంగా ఫిజికల్గా పెట్టినా, లాజికల్గా పెట్టినా, ఏ విధంగా పెట్టినా కొంచెం అన్ని టెస్ట్ చేసే విధంగా పెట్టండి. సింపుల్గా పెట్టద్దు. కనీసం కంటెస్టెంట్స్ అంతా బజ్ క్రియేట్ చేయకపోయినా ఆ పెట్టే టాస్క్లేనో బజ్ క్రియేట్ చేస్తాయి, జనాల్ని కూర్చొని చూసేలా వస్తాయి. అదర్వైజ్ ఇంకొక సీజన్ 6, సీజన్ 8కి మనం రెడీగా ఉన్నట్టే. ఎంత హైప్ క్రియేట్ చేసుకొని చితికిలు పడుతున్నట్టు అనిపిస్తుంది. సో ఇది సంగతి. ఓ పాయింట్ ఆఫ్ టైంలో ఈ సెలబ్రిటీస్ పేర్లు అయిన తర్వాత వీళ్ళకన్నా అగ్నిపరీక్ష 15 మంది హౌస్లో పంపించేంట్రా అనేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళే బెస్ట్, వీళ్ళకన్నా వాళ్ళే కొంచెం తెలుస్తున్నారు, పైగా ఫామ్లో ఉన్నారు, కష్టపడుతున్నారు, పంపించండి వాళ్ళనే చూసుకుందాం అన్నట్టు ఉంటుంది. లేదు భయ్య, మంచి సెలబ్రిటీస్ని దించకపోతే మాత్రం కష్టమే. అది వాళ్ళకు కూడా అర్థమవుతుందో లేదో తెలియదు, కానీ భయపడకండి. కామనర్స్ కాదు, మీకు సపోర్ట్ చేస్తాం. ఏదో ఒకటి ఇంకా లాలుచి ఒక 5 వారాలు మినిమం గ్యారంటీ వీక్స్ ఏదో ఒకటి ఇచ్చేసి ఏదో ఒకటి చేసి ఆ సెలబ్రిటీస్ని తీసుకోండి. కొంచెమైనా ఇంట్రెస్ట్ వస్తుంది. గట్టి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోండి. లేదంటే వన్ సైడ్ అంటే సింపుల్గా వన్ సైడ్ అలా అయిపోద్దేమో అనిపిస్తుంది. అంతే. మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మాత్రం లైక్ చేయకుండా వెళ్ళొద్దు. లైక్ కొట్టిన తర్వాత హైప్ ఆప్షన్ వస్తే ఖచ్చితంగా హైప్ చేయండి వీడియోని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ న్యూస్.